బాబు సార్. 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బా ఎక్కడ ఏయ్ బా. ఇక్కడ బా బుల్లెట్ అడ్రస్ దొరికిందంట, దానికోసం బిగ్గాడు ఒక్కడ వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. ఏయ్! దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగుని కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. I am the lion. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? పీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. ఇక్కడికి వచ్చాడేంటి? ఎవరన్నా లోపల? ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక ఆలోచన విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీడికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. బీగో మేరే భాయ్.
థ్యాంక్ యూ. రేస్ హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బీకు నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య. మనకంత లేదు. రామ్తో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెంజ్కి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్గా అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అర్ధరాత్రి పూట ఫోన్ ఏంట్రా? రే చెప్పే జాగ్రత్తగా విను. మా ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తానని పూజకి చెప్పాను. నా అదృష్టం కొద్దీ తను రానంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు పొద్దున్న 10 గంటలకి హైవేలో మన సర్దార్జీ డాబా దగ్గర వెహికల్తో రెడీగా ఉండు. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? నర్సాపూర్ ట్రైన్కి ఈ నానిగడి ప్లాన్కి తిరుగుండదు. నేను ఇంకా రాలేదేంటి? అక్క బామ్మేది? పూజను కూడా రమ్మని పిలవడానికి వెళ్ళిందిరా. ఈ ముసలిది పిలిస్తే వచ్చేస్తుంది ఏంటి? రాజు చూడు. ఒకవేళ బామ్మ మాట కాదని లేక వచ్చిందే అనుకో. ఎదవనోరు నువ్వును. ఒరే నాని చూడరా, రానంటోంది. ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, కాస్త నువ్వైనా చెప్పరా. బామ్మ తనకు ఆఫీస్లో పని ఉందని చెప్తుందిగా, లేకపోతే తను కూడా వచ్చేది కదా. ముందు పద, త్వరగా ఎక్కువ. ఏ ముదర సొమ్ము సచ్చినోడ్రా, నేను కారు ఎక్కుంటే తుమ్మాడు. బామ్మ తుమ్మినంత మాత్రం తుఫాన్లే రావు. ముందు ఎక్కువ. నీకేం తెలుసులా కుర్రకుంక. నేను లోపలికి వెళ్ళి కాసిన పసుపు నీళ్ళు చల్లుకొని వస్తాను. నువ్వు కూర్చో. మళ్ళీ హేమా, కాసిన పసుపు నీళ్ళు తీసుకురా. ఈ ముసలిదాన్ని చాదస్తంతో చేస్తున్నావు బాబు. ఫోన్లేరా, ఇలా తుమ్మినప్పుడు బయలుదేరి మధ్యదారులు యాక్సిడెంట్ ఏ కాలేజ్ జరిగిందనుకో, అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. వారం పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? టేక్ కేర్. నీ దురదృష్టం ఈసారి మీ బామ్మ రూపంలో వచ్చిందిరా. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.